హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ దిస్ ఛానల్. ఈరోజు మన షార్ట్ వీడియో వచ్చేసి రాఖీ స్పెషల్ వీడియో. కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను చిన్న చిన్న వర్క్స్ వల్ల. మేము ఫస్ట్ రాఖీస్ని ఇలాగా వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేస్తాము. పూజ చేసిన తర్వాత ఇంకా రాఖీస్ అన్నీ ఇంకా ప్లేట్లో ఇలాగా డెకరేట్ చేశాను. మా హస్బెండ్ ఒక సైడ్ అండ్ మా బాబుది ఒక సైడ్. అండ్ ఈసారి రాఖీస్ అండ్ దానికి వచ్చిన స్వీట్స్ ఇవన్నీ ఇంకా మా బాబు వాళ్ళ కజిన్ అదే అక్క వచ్చి ఇంకా రాఖీ కట్టేసింది. ఫస్ట్ అంతా ఖద్దర్ షర్ట్ వేసుకొని పెద్దరాయిలాగా కూర్చున్నాడు దాని మీద. ఇంకా తెచ్చి నేను కూర్చుంటా అని చెప్పి కూర్చున్నాడు. ఇంకా ఫస్ట్ రాఖీ కట్టగానే ఏమో తెలీదు, కొంచెంగా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత చిన్న ఒక్క స్వీట్ ఇవ్వగానే ఇంకా ఆగిపోయింది. ఇంకా పిల్లలకి స్వీట్ ఇస్తే ఎక్కడైనా ఆగకుండా ఉంటారు, ఇంకా అడ్జస్ట్ అయిపోతారు కదా. సో ఇంకా మా బాబుకి కూడా అదే ఫస్ట్ టైం స్వీట్ కూడా ఇవ్వడం కూడాను. స్వీట్ చాలా తక్కువగానే ఇస్తాము. అండ్ ఇంకా ఇంకా తన రాఖీ కూడా కట్టేసింది. అండ్ మాకు అక్క వాళ్ళు కూడా రాఖీస్ పంపించారు. నా సైడ్లో అండి వాడికి 4 రాఖీస్ వచ్చాయి. ముగ్గురు అక్కలు అండ్ ఒక చెల్లి పంపించింది. అండ్ మా హస్బెండ్ సైడ్లో అండి 2 రాఖీలు, ఇద్దరు అక్కలు కాబట్టి ఇద్దరు అక్కలు రాఖీలు ఒక అక్క వచ్చి కట్టింది, ఇంకో అక్క రాఖీ పంపించింది. సో మా అక్క వాళ్ళ పిల్లలు కూడా పంపించారు రాఖీ. అండ్ మా బాబుకి కట్టేసిన తర్వాత ఇంకా బ్లెస్సింగ్స్ అయిపోయాక ఇంకా స్టార్ట్ చేశాడు అందరికీ చూపించడము, నాకు రాఖీ కట్టారు అని. అండ్ వాళ్ళ అక్క కూడా వేదాంకి గిఫ్ట్ కూడా ఇచ్చేసింది, తీసేసుకున్నాడు. అండ్ మా గిఫ్ట్ కూడా ఇచ్చేసాము. చూసారా ఎలా ఉన్నాడంటే ఎన్టీఆర్ సినిమాలోన ఎన్టీఆర్ చూడండి రాఖీస్ కట్టుకొని తిరుగుతాడు, సేమ్ అట్లానే తిరిగాడు. అండ్ మా హస్బెండ్కి కూడా ఈసారి వేదాంగ లక్కతో కట్టించుకుంటున్నారు. మా వదిన ఈసారి రాలేదు. సో ఇంకా ఉన్న రాఖీలన్నీ ఇలాగా కట్టేసుకున్నారు. ఇద్దరు చక్కగా కట్టించుకున్నారు. అండ్ మా వదిన నా కోసం కూడా ఈసారి రాఖీ పంపించారు. సో ఆ రాఖీ కూడా టై చేసేసుకున్నాం ముగ్గురం. ఇంకా టై చేసుకున్నాక నేను వెళ్ళి రాఖీ కట్టేసి వచ్చేసా. పంపించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.